అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్య రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. బానిస మనస్తత్వం నుంచి బయటపడేలా రామ మందిరం నిర్మాణం చేపట్టామన్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా దేశంలో చాలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛతా అభియాన్ అనే కార్యక్రమం చేయనున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్. మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. అసలు మీరు రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది. ఆ మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ రానే రాలేదు, యాక్సెప్టే కాలేదు. ఫండమెంటల్ గా మీ ఫార్ములా, మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతున్నదో అది రిజెక్ట్ అయింది. రిజెక్టెడ్ మీడియా ఫార్ములా అయినది. మాది సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారిది. ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే గాని. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 9.4 crores ఫాలోవర్స్ తో నెంబర్ 1 గా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది, ఎవరి మెడిసిన్ కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైనకు పట్టం కడతా ఉంటే, 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? మీకు తెలుసు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది. పొలిటికల్ పార్టీస్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది. వాళ్ళకు అభద్రతా భావం ఉంది వాళ్ళకు, నేను ఒప్పుకుంటాను పాపం. కానీ కామన్ మ్యాన్, యువకులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారు దేశాన్ని కాదు ప్రపంచాన్ని. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో